బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? బ్రెయిన్ స్ట్రోక్ దీన్నే మనం తెలుగులో పక్షవాతం అంటుంటాము. ఇది ఎందుకు వస్తుందంటే బ్రెయిన్లో రక్త ప్రసరణ తగ్గేదాని వల్ల ఆ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యేసి దానికి సంబంధించిన సిమ్టమ్స్ అది బయటపడుతుంటుంది. ముఖ్యంగా ఇది అన్నిటికంటే చాలా డేంజరస్ డిసీజ్. అందుకనే ఇది ఎర్లీ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇది ఏ విధంగా ప్రజెంట్ అవుతుందంటే మూతి డీవియేషన్ ఆఫ్ ద మౌత్, అంటే మూతి ఒక వంకర పోవడము, లేకపోతే చెయ్యి కాలు సచ్చుపడ్డము, మాట తడబడ్డము, చూపు ఒక పక్క పూర్తిగా బ్లర్ కావడము, తర్వాత మింగలేకపోవడము, నడవలేకపోవడము, సో తూగుతూ నడవడము, ఇవన్నీ దాని సిమ్టమ్స్. సో రకరకాల సిమ్టమ్స్తో అది బయటపడుతుంటుంది. సో ఇది ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే వెంటనే ఎకోస్ప్రిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, 150 మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్స్. అది అన్ని చోట్ల దొరుకుతుంది. ఆ ట్యాబ్లెట్ వెంటనే ఆ పేషెంట్కి వేసేసి దగ్గర ఉండే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు దానికి సంబంధించిన టెస్టులు చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే సిటీ స్కాన్ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్. ఈ సిటీ స్కాన్ చేసిన తర్వాత అది రక్తనాళం బ్లాక్ అయ్యేదాని వల్ల వచ్చిన స్ట్రోక్, లేదా రక్తనాళం చిట్లేదాని వల్ల వచ్చిన స్ట్రోక్. అంటే ఫస్ట్ది వచ్చి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు, రెండోది వచ్చి హిమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ రెండు వాటికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది కాబట్టి వెంటనే సిటీ స్కాన్ చేసిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ అనేది మైల్డ్ స్ట్రోక్ లేదా మోడరేట్ స్ట్రోక్ ఉంటే ఓపీ బేసిస్లోనే దానికి ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపిస్తుంటాము. సో మ్యాసివ్ స్ట్రోక్ అయితే హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్ట్రోక్ ముఖ్యంగా ఈ స్ట్రోక్ పేషెంట్స్ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మందులు, అంటే ఎస్పెషల్లీ బ్లడ్ థిన్నర్స్, స్ట్రోక్ వాడే మందులు, రక్తం పలుచబడేదానికి వాడే మందులు, తర్వాత బీపీకి సంబంధించిన మందులు, తర్వాత షుగర్కు సంబంధించిన మందులు, లేదా కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు, ఇవి కంపల్సరీగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది చాలా ఇంపార్టెంట్. సో కొందరు తెలియక బాగుంది కదా అనేసి ఆ మందులు ఆపడము, మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రావడము. రెండోసారి స్ట్రోక్ వస్తే రికవరీ అనేది చాలా తక్కువ అండి. యాక్చువల్లీ ఓన్లీ 10 to 20% ఆఫ్ పేషెంట్సే రికవర్ అవుతారు సెకండ్ టైం వచ్చినప్పుడు. బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం 90% to 95% దే రికవర్ కంప్లీట్లీ.